వీళ్ళిద్దరూ పక్కనుండే వెళ్తారు. కానీ బిజినెస్ మ్యాన్ గుర్తుపట్టడు, హీరోయిన్ చూడదు. అండ్ ఈ బిజినెస్ మ్యాన్ ఆ అమ్మాయి ఫ్రెండ్ అసలైన హీరోయిన్ అనుకుంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అవును ఆ రోజు నేనే మీతో ఉంది అని చెప్తుంది. దాంతో ఆ వ్యక్తి బిజినెస్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి హీరోయిన్ మార్కెట్ కి వెళ్ళి వచ్చి డల్ గా కూర్చున్న తన ఫ్రెండ్ ని ఏమైంది అని కార్డ్ తీసుకొని అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఆ కార్డ్ ని గుంజుకొని ఇది నా బాయ్ ఫ్రెండ్ ది అని అంటుంది. అప్పుడు హీరోయిన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నానా అని అడుగుతుంది. దానికి ఈమె నీకు కొడుకున్నప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడా అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నుంచి హీరోయిన్ జాబ్ సెర్చ్ చేస్తుంది. తనకి అదే బిజినెస్ మ్యాన్ కంపెనీలో జాబ్ వస్తుంది. హీరోయిన్ అతన్ని చూడగానే తన బాసే తన కొడుకు తండ్రి అని అర్థం చేసుకుంటుంది. కానీ నిజం మాత్రం చెప్పదు. అదే కంపెనీలో అతనికి అసిస్టెంట్ గా జాబ్ చేస్తుంది. మెల్లిమెల్లిగా బిజినెస్ మ్యాన్ కి అమ్మాయి గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఒక రోజు క్లయింట్స్ తో మీటింగ్ జరుగుతుండగా ఒక క్లయింట్ హీరోయిన్ ని ఇబ్బంది పెడతాడు. దాంతో బిజినెస్ మ్యాన్ కి కోపం వచ్చి డీల్ నే క్యాన్సిల్ చేస్తాడు. ఆ రోజు బిజినెస్ మ్యాన్ చాలా ఎక్కువగా తాగుతాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక తన ఫ్లాట్ కే తీసుకొస్తూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి అమ్మ అతను మా నాన్ననా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ తన కొడుకుతో ఆయన మా బాస్ మీ నాన్న కాదు అని అంటుంది. అప్పుడు బిజినెస్ మ్యాన్ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు. అతను నిద్రపోయాక హీరోయిన్ ఫ్రెండ్ ఇతని దగ్గరికి వస్తుంది. దాంతో అతను ఆమెని తోసేసి నిజం చెప్పు నువ్వేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పేస్తుంది నేను కాదు అని. దాంతో అతను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని చేపట్టుకుంటాడు.